ఆయన వెనక ఊళ్ళో ప్రతి ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కరికి గూపులు పెట్టి తగాదాలు పెట్టిండు, గొట్టపాల్లో పెట్టిండు, గొల్లపాట్లో పెట్టిండు, మాచల్లో పెట్టిండు, ఏడబెట్టిన బాగుండే వాళ్ళకి గూపులు పెట్టిండు, తగాదాలు పెట్టిండు. ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నాకనే, ఆయన ఇన్ఛార్జ్ లేకపోయినప్పుడు మా నియోజకవర్గంలో తగాదాలు లేదు, ఇల్లు ఇచ్చేది లేదు. నేను వాస్తవం చెబుతూనే ఉన్నాను. ఆయన చేసేది లేదు. ఇంట్లో దుర్గమ్మ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా మాకేం చేయలేదు. ఈ నియోజకవర్గానికి కోట చేది అన్నాడు అంటాడు, అన్న ఉంటా కోట చేది కాడికి పోతాడు, మాట్లాడతాడు, అంతేగాని ఆమె ఏం చేయలే. అప్పుడు ఏంటంటే అప్పుడు ఆమె కంటే ముందు పొన్నారెడ్డికి ఇచ్చారు, తర్వాతనేమో దుర్గమ్మకి ఇచ్చారు. అప్పుడు కూడా ఏదో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా మారిపోయి అప్పుడు వచ్చింది దుర్గమ్మ వచ్చిన కానీ మాకేం చేయలేదు. తర్వాత మాకు అభివృద్ధి వచ్చిన కానీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిన కాంచే చేసిండు మాకు అభివృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే చేసిండు. మా లిఫ్టీ కానీ మా శాలక పంట కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచే మాకు చేసిండు. తర్వాత ఏం వచ్చిన కాంచి కూడా మాకు ఇబ్బంది లేదు. ఆయన వచ్చినాకనే కానీ పల్లెటూరులో తగాదలు అయినాయి, అంతకుముందు తగాదలు లేవుగా. అప్పుడు వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది వాళ్ళ ఊరు తగాదలే, మనకేం సంబంధం లేదులే. నరుగుతున్నారు అని దానికి నేను చెబుతున్నా. ఎందుకంటే వాళ్ళ ఊరు తగాదు కాదు, వాళ్ళ ఊర్లో తగాదప్పుడు వాళ్ళ ఊళ్ళో మా పల్లెటూరులో వెళ్ళలో వాళ్ళ ఊరు వాళ్ళ పాలెంలో కాదు. ఆయన వచ్చిన కాంచే పల్లెటూరు లక్షలు అయినాయండి. అంతకుముందు ఇన్ఛార్జి పదవి ఇచ్చిన కానించే పల్లెటూరులో ఆడకు తగాదాలు అయినాయి. అంతకుముందు ఏ తగాదాలు లేవు. నా చేతిలో రామకృష్ణ రెడ్డి గెలవాలా, అక్కడ సీఎం జగన్ కావాలా, అక్కడ మోడీ ఉండాలి. అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియాలంటే రమ్మని చెప్పండి. అలా మాట్లాడిన వాళ్ళని గొంతులు కోసినారు అది అని చెప్పిన వాళ్ళని తీసుకొని రండి. అభివృద్ధి జరిగిందో జరగలేదో మేము చూపిస్తాము. రోడ్లైనా కాలువలైనా నాడు నేడైనా రైతు భరోసా కేంద్రాలైనా సచివాలయాలైనా ఏదైనా సరే అభివృద్ధి జరిగిందో జరగలేదు మేము చూపిస్తాము. గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలన్నీ వచ్చినాయి. గతంలో మాకు టీడీపీ గవర్నమెంట్లో ఈ రోడ్డు ఏమన్నా వేయాల, ఈ రోడ్డు ఇంతలా గుంత రోడ్డు అయినా కానీ మాకు 22 ఫీట్లు ఈ రోడ్డు. మాకు ఈ బజార్న నీళ్లు లేకపోతే యాదవాల బజార్న 2 బోరింగ్లు మాకు ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ మాకు బాగా సాయం చేశారు. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. రోడ్లు కానీ నీళ్లు కానీ అన్నీ వసతులు మాకు బాగుంది. ఒకప్పుడైతే మా చెల్లబావటం, డబ్బులు పింఛన్లు ఇచ్చేవాళ్ళు ఎక్కడికో రమ్మంటాం, ఎక్కడో కూర్చోవటం పోవటం ఇవ్వటం అట్లా జరుగుతుంది. మాకు ఇప్పుడు ఏ రోజైనా 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపల 1వ తారీఖు స్టార్ట్ చేస్తారు. పింఛన్లు అన్నీ శుభ్రంగా ఇస్తారు. మాకు రైతు భరోసా కానీ ముసలోళ్ళకి పింఛన్లు కానీ ఏను వికలాంగుల పింఛన్లు కానీ అన్నీ బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే ఇస్తున్నారు, టయానికి వచ్చి ఇస్తున్నారు. మాకు వచ్చి వైసీపీ గవర్నమెంట్లోనే మాకు బీసీలకి ఎక్కువగా మేలు జరిగింది. మాకు కావాల్సింది అది. ఎలాంటి మేలు చేశారంటారు? ఏ మేలైనా రావాల్సిన పథకాలన్నీ అందినాయి మాకు. ఈ సైడ్న చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క బోరింగ్ లేవు, నీళ్లు లేకపోతే ఆ బజార్లకు పోతే బోరింగు వాళ్ళు వేసుకొని కూడా బిందె నీళ్లు పట్టుకోవడానికి మీరు పెట్టేది ఏందని ఆపేసిండ్రు మా యాదవులకి. అట్టప్పుడు కాదని చెప్పి ఎమ్మెల్యే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని, ఎంపీపీ గారిని అందరినీతో మాట్లాడుకొని మనకి ఇట్లా జరుగుతుంది, మనందరం మాకు న్యాయం కావాలి చేయండి. ఈ వైసీపీ గవర్నమెంట్లో మాకు బాగా జరిగింది, మేలు జరిగింది. చాలా వంతు వైసీపీకి వెళ్ళి ఉంటారు. మా పంచాయతీ వరకు, మా గ్రామం వరకు 30 వంతు వైసీపీ. అవకాశం వచ్చినదంటే మాకు ఆయన చేసిన మేలు ఏమి లేదు. ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ బెమ్మారెడ్డి గారు కానీ, అక్కడ పైనుంచి చంద్రబాబు గారు కానీ, అక్కడ అప్పుడు ఉన్న ఎంపీ గారు కానీ మాకు ఇక్కడ మేలు చేసిన వాళ్ళు లేరు. మాకు మేలు చేసేవాళ్ళు కావాలా, మాకు ఏదన్నా పోయి అడగంగులో మాకు పనిచేసే నాయకులు కావాలి. మాకు పిన్నెల్లి రామకృష్ణ గారి రెడ్డి నుంచి మాకు మంచి జరుగుతుంది. మేము ఆయనకు అండగా ఉండం, ఆయన మాకు అండగా ఉండం. మాకు అన్నీ అమ్మఒడి పథకం, మా నాన్న పింఛను అన్నీ వచ్చినాయి. మాకు ఇళ్ళ స్థలం వచ్చింది, అంతవరకు వచ్చినాయి. మా అమ్మకి 18,000 వచ్చినాయి. మా నాన్న పింఛను గత ప్రభుత్వంలో ఏమి రాలా. ఇప్పటికప్పుడు తేడా వచ్చినాకనే ఈ 3 వచ్చినాయి. ఎమ్మెల్యే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్ప ఏరే వాళ్ళకి ఊరికి ఏమంటే వచ్చినా కూడా అది ఎందుకని అంతే. ఇంకా ఆయన తప్ప ఏరే వాళ్ళకి వేసే మా ఏళ్ళు కూడా పోదు. అసలు ఏంది అంత బలంగా చెబుతున్నావు కదా, కారణం ఏందని? కారణం ఏం లేదు, ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు అన్నీ వచ్చినాయి. ఆ ప్రభుత్వంలో ఒక్కటి కూడా తీసుకోవాలి మేము. ఈ ప్రభుత్వం అన్నీ తీసుకున్నాం. మా నాన్న పింఛన్ వచ్చింది, మా అమ్మ 18,000 వచ్చినాయి. బెమ్మారెడ్డి వచ్చానా, బెమ్మారెడ్డి అని తోసిలోనే చూసింది నేను, ఆయన చేపించిన మటర్లు.
దుర్గిలో చేపించిన మటలు మొత్తం చూసిన నేను అప్పుడు అడుగొప్పలో ఉంటున్నా. అడుగొప్పల నుంచి వచ్చిన నేను దుర్గి చూస్తానికి ఇంత వయసులోనే. ఆయన వస్తే మార్చల్లని డెవలప్ మార్పు తెస్తా అంటున్నాడు. అసలు మామూలు తెత్తడా? ఆయన తెచ్చిన టూర్ జారు అంత షేడు మరి నమ్మొచ్చు కదా. తెత్తడు, వాళ్ళ బ్యాచ్ని మొత్తం తెస్తారు మటర్ చేయటండి, అంత మించి ఏం లేదు. సో ఈసారి మరి ఎలక్షన్లో మరి ఎవరిని కోరుకుంటున్నారు సీఎంగా ఇక్కడ మాచర్ల ఎమ్మెల్యే? మార్చిలో రామకృష్ణారెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి, ఇంకా అంత మించి ఇంకోరు రారు. మాకు అన్ని సకలేకం ప్రజలకి అన్నీ ఉంటున్నాయి. మాకు అమ్మ ఒడి కానించి ఆహార 18 సంవత్సరాల కానించి మొత్తం అంతేనండి. మా ఇంటి రాజులు మొత్తానికి మా రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత మాకు లబ్ధి పొందుతుంది. ఈసారి అవకాశం రామకృష్ణారెడ్డి రావాలని అనుకుంటున్నామండి. జగన్ గారు రామకృష్ణారెడ్డి రావాలని అనుకుంటున్నాం. ఆ పెబ్బుదూరు కూడా రావాలి మాకు. ఈ పెబ్బుది వచ్చినప్పుడు కొద్దిగా భోజనం కూలి చేసుకొని పథకాలు వస్తాయని మేము మా సైకిల్ చేస్తున్నామండి. అదే మా ఇంట్లో అమ్మాయికి డిగ్రీకి పీజీ డిమెన్షన్ వచ్చింది, పిల్లగాడికి అమ్మఒడి పిల్లగాడికి వచ్చింది, మా నాన్నగారికి పింఛను ఈ గవర్నమెంట్లోనే వచ్చింది, మా అమ్మగారికి 18,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి, డోక్రా వడ్డీ డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే ఏం కావాలండి మాకు? ఒకసారి కదండి 14 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఏం చేసిండండి? ఏం చేయలేదు కదా. ఈ బెమ్మారెడ్డి అన్న ఆయన ఇప్పుడు వచ్చిండు, 2009లో పోటీ చేసిండు, అప్పుడు ఓడిపోయిండు, అప్పుడు పోయి ఆడ కూర్చుండో తెలియదు, ఇప్పుడు వచ్చిండు ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటున్నారు. వాళ్ళ అమ్మగారు అప్పుడు ఛాన్స్ ఇస్తే ఏం చేసిండండి? 7 మటలు చేసి ఆడో పోయి కూర్చుండు. ఆయనకు ఛాన్స్ ఎట్టేస్తారండి? మా ఎమ్మెల్యే గారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మా ఎమ్మటే ఉన్నాడు. మాకు కేసు లేదని నాకు ఇతను పూర్వంగా కేసులు పెట్టినా కానీ మా ఎన్ని తట్టు ఉన్నాడు, మాకు అండగా మాకు దయాన్ని ఇచ్చిండు మా ఎమ్మెల్యేగా. పేదవాడు ఒక ఎస్సీ ఒక మాల, ఇవన్నీ మాలవలేనండి. మేము పోయి కబురు చెబితే మా ఇళ్ళకి మిక్సూరి ఫంక్షన్కి వస్తాడు, ఒక పెళ్ళికి వస్తాడు, దేనికైనా వస్తారు వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు. అలాంటి ఆయన వాళ్ళు పెట్టుకొని ఈయన ఛాన్స్ ఇచ్చి మేము మేము మా జీవితాలు నాశనం చేసుకుంటామండి. ఈ గవర్నమెంట్ అయినా బాగుందండి. అమ్మది నేను నాడు నేడు మేమే చేయించాను. చూడిపోండి ఇక్కడే మీ కళ్ళారు చూడండి. ఆ గవర్నమెంట్లో ఏముందండి? పిల్లలకి పింఛన్ తీసుకోవాలంటే ముసలోళ్ళు పోయి ఆ బడిలో కూర్చొని బొవ్వలు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి చెంచుకాలనీ నుంచి చెంచోళ్ళు వాళ్ళందరూ. ఇవాళ ఆ పరిస్థితి లేదండి. 6 గంటలకల్లా ఇంటికి వచ్చి వాళ్ళని లేపి వెళ్ళేస్తున్నారు. ఆ పరిస్థితి ఇవాళ లేదు. అవన్నీ బాధించుకొని అవన్నీ కాకుండా సంక్షేమం జరగలేదని వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైద్ది. మీకు చూస్తే అర్థమైద్దండి. బాధ ఒక ఊళ్ళో తిరగండి, ఒక్క రోడ్డు మట్టి రోడ్డు తగిలినా కూడా ఒక్క చిన్న గొంది అడగండి మీరు. మొత్తం మేము ఈ గవర్నమెంట్లో వేయించినాయి. అలాంటప్పుడు మాకు ఏమన్నా కోరుకుంటాం కానీ ఆయన మేము అట్ట కోరుకుంటాం. బాబులు వస్తే పొలాలు పండవు, వర్షాలు ఉండవు, సాగర నీళ్ళు రావు. సాగర నీళ్ళు రాకపోతే ఆయకట్టున ఎంతమంది ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో మీ అందరూ తెలిసిందే కదా, అవి ఎండిపోతాయి. రాజశేఖర గారి పుణ్యమానంట అనుపు లిఫ్ట్ మాకు చింత లిఫ్ట్ అయితే ఇంత కరువు కాటకంలో కూడా మా ఒక్కొక్క ఎకరానికి వచ్చి 30 గంటల మిరగాయలు కాసింది. అవి ఆయన పెట్టిన భిక్షగా. అదే ఆయన వచ్చిండు అనుకో ఎన్ని ఉండవు. పైగా పేదవాళ్ళకి ఉచిత విద్య అనేది ఇయ్యడు, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. ఎందుకంటే వాళ్ళే చదవాలి, ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలి, పెద్దవాళ్ళే చదవాలి, వాళ్ళే డెవలప్ కావాలి. ఈ పేదవాళ్ళలాగానే ఉండాలి. ఇలా చేయడు. ఇంతకుముందు పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడ సరిగా ఏం లేక అన్నీ లేక. ఇవాళ స్కూల్లో పోతే ఒక బాత్రూమ్ కాడ నుంచి ఒక స్కూల్ నీట్నెస్ కానీ, బెంచీలు కానీ, ఫ్యాన్లు, వాళ్ళ చదువు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి బట్టలు బూట్లు ట్రై అసలు ఎట్టున్నారంటే వాళ్ళు ఆ ప్రైవేట్ స్కూల్లో పోయే పిల్లల కంటే వీళ్ళే బాగున్నారు. అన్నం వాళ్ళే, మళ్ళీ వాళ్ళకి ఆయాలు వండి పెట్టామా, అవన్నీ బాత్రూమ్ క్లీన్ చేసాము, వాళ్ళకి ఆయాలు ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయండి. అది చంద్రబాబుకు ఈయనకి తేడా అయిందంటే అదన్నమాట. ఆయన చూస్తే వాళ్ళ వ్యాపారాలు, రిజిస్టర్ వ్యాపారాలు వాళ్ళు చూసుకోవటమే కానీ ఈ పేదోళ్ళ మటుకు పట్టించుకోడు. అది ఈయాటికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నేను టీడీపీ అని భుజాలు రుద్దుకున్న వాళ్ళ గొడక ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటికి పోయింది. అడగండి కావాలంటే మీరు. ఆ రోజులు అట్టుండవండి, వాళ్ళు వస్తే అట్టుండవు. వాళ్ళకి వాళ్ళ జెండా పెట్టిన వాళ్ళకే కానీ అట్టుండవు. అది ఆయనకి పవన్ కళ్యాణ్ ఎవరండి? ఆయన ఒక సీటుకి వెళ్ళలేని ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ దేనికి? ఆయన ఇచ్చే ప్యాకేజీలు మోసుకోవటానికి. పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడదని తెలుస్తున్నదండి.
మాట్లాడడం తెలుస్తుందా? నన్ను చూసి ఓటేయమని, లేకపోతే నన్ను నేను గెలిస్తే మీకు ఫలాన్ని చేస్తా అని చెప్పే ఎక్కడా చెప్పిండి అన్ని మీటింగ్లలో. నాకు ఓటేయండి, నన్ను గెలిపియండి, నేను చెయ్యమని అయితే మీకు ఫలాన్ని చేస్తానని ఎక్కడన్నా చెప్పిండా? వాడిని ఏమన్నా చంద్రబాబుకి ఓటేసి వాడిని గెలిపించి వాడిని అందరం ఎక్కించి వీడి ప్యాకేజీలు తీసుకుని ఇంట్లో కూర్చునేవాడు. ఆయనకి ఎవరండి ఓట్లు వేసేది? ఎవరు వేస్తారు ఆయనకి? ఆయన సీటు ఆయన గెలుచుకోమని. ఇప్పుడు వాళ్ళిద్దరు వల్ల కాకనే మళ్ళీ బీజేపీని తీసుకొచ్చుకున్నారు. బీజేపీ తెచ్చుకున్నారు. బీజేపీ ఆయన కూడా తిట్టిండు చంద్రబాబుని, ఎందుకురా బాబు అంతా అయిపోయింది, వాళ్ళదే వస్తుంది సర్వేలని తెలిసిరా మాకు అని అంటే తట్టుకోలే, మామూలుగా వచ్చిండు ఆయన మాటలిని. ఎందుకు అనవసరం వాళ్ళు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, పార్టీలు చూడలేదు. కులాలకు పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది. గడిచిన 4 ఎలక్షన్స్లో కూడా మీ యొక్క మద్దతుతోటి, మీ యొక్క ఆశీస్సులతోటి నేను మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదే ఉత్సాహంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చే విషయం కానివ్వండి, మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఈరోజు జగనన్న నాయకత్వంలో అభివృద్ధి విషయంలో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు 2 నేషనల్ హైవే రోడ్లు దాదాపుగా 660 కోట్లతోటి నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చాం. వరకపుడిశాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1,25,000 ఎకరాలకు సంబంధించి వరకపుడిశాల ప్రాజెక్టుకి పూర్తి అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం. మళ్ళీ మీ ఆశీస్సులతోటి మరి ఒకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను. నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.